నమస్కారం వాజీ న్యూస్ కు స్వాగతం. ముందుగా అయినటువంటి ముఖ్యాంశాలు చూద్దాం. కొత్త వలసలో మార్కెట్ కమిటీ కార్యవర్గ సమావేశం. మార్కెట్ కమిటీ భవనాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్న ఎస్కోట ఎమ్మెల్యే కోల లలిత కుమారి. ఈ నెల 9వ తారీఖున రెవెన్యూ కార్యాలయం ఎదుట వైసీపీ ఆధ్వర్యంలో స్పందన నిరసన కార్యక్రమాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి. ట్రంప్ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వామపక్షాలు. ప్రధాని మోదీ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆరోపణ. కొత్త వలస వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో అధ్యక్షులు చొక్కాకుల మల్లునాయుడు అధ్యక్షతన జరిగిన కొత్త వలస మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యుల సమావేశంలో ఎమ్మెల్యే కోల లలిత కుమారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కొత్త వలస వ్యవసాయ మార్కెట్ కమిటీ 3వ సాధారణ సమావేశం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు మల్లు నాయుడు అధ్యక్షతన నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు డైరెక్టర్లు అందరూ ఎమ్మెల్యేకి పుష్పగుచ్చం అందించి ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో గత సమావేశంలో తీసుకున్న అంశాలు మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ జూలై నుంచి ఆగస్టు నెల ఆదాయ వ్యయాల గురించి చర్చించామని తెలిపారు. అలాగే గత మార్కెట్ కమిటీ కార్యాలయం శిథిలావస్థలో ఉన్నందున ప్రస్తుతం అద్దె భవనంలో నడుస్తూ ఉన్నందున హైస్కూల్ ఎదురుగా ఉన్న మార్కెట్ కమిటీ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని, కొత్త వలసలో నూతన రైతు బజార్ కొరకు తీర్మానం చేయాలని, అలాగే ఎస్కోట రైతు బజార్ అభివృద్ధి కొరకు తగిన నిధులు కేటాయించాలని ఎమ్మెల్యేలను కోరామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఆదిబాబు, దాసరి కార్పొరేషన్ చైర్మన్ పొట్నూరు వెంకటరత్నాజీ, ఏపీసీఎస్ కోళ్ల శ్రీను, సర్పంచి మాకెన సీతారాం పాత్రుడు, ఏడీ శివశంకర్, కార్యదర్శి విజయబాబు, డైరెక్టర్లు గొంప దుర్గా, ఉమామహేష్ తదితరులు పాల్గొన్నారు. కట్ చేసుకుని మన ఆదాయం వచ్చింది 25% మనం సీఎంఎఫ్ మనకి మార్కెట్ కమిటీ. క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చేందుకు రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ నిర్వహిస్తున్న పోటీలో ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుందని వక్తలు అన్నారు. నెల రోజుల పాటు రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ నిర్వహిస్తున్న నవతరోత్సవాల్లో భాగంగా ఈరోజు ఇంటర్ స్కూల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో సుమారు 150 మంది వరకు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు కేటగిరీ వారీగా పోటీలు నిర్వహించి క్రీడలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో విజయం సాధించిన క్రీడాకారులకు రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ బహుమతులు ప్రదానం చేస్తుందని అన్నారు. ఇలా క్రీడలు నిర్వహించడం వలన క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభ బయటకు వస్తుందని అన్నారు. ఇప్పటి వరకు వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి నవతరోత్సవాల ముగింపు రోజున బహుమతులు ప్రదానం చేస్తారని తెలిపారు. రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ తరపు నుంచి మేము నవతరోత్సవం ఎవ్రీ ఇయర్ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు సెకండ్ ఈవెంట్ షటిల్ టోర్నమెంట్ అనేది కండక్ట్ చేస్తున్నామండి మన రాజీవ్ స్టేడియంలో. దీనికి సుమారుగా 150 నుంచి 200 మంది పిల్లలు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. అంతే దీంట్లో పిల్లలందరినీ ఇంకా ఎన్నో ఆటలు ఆడిస్తూ ఇంకా ఉత్తేజం పరచాలని కోరుకుంటూ మిగిలిన అన్ని ఈవెంట్లోని పిల్లలందరినీ పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ పెట్టడం వల్ల పిల్లలున్న టాలెంట్ని ఒక టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ కింద ఉపయోగించుకుంటారని అందరు స్కూల్స్కి పేరున వెళ్ళి ఆహ్వానించడం జరిగింది. చాలా స్కూల్స్ ముందుకు వచ్చాయి, చాలా స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అదేవిధంగా ఇవాళ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు కూడా జరుగుతున్నాయి. 150 మంది రావడం ఆ రెస్పాన్స్ చాలా ప్రోత్సాహకంగా ఆనందకరంగా ఉంది. ఇలాంటి ఈవెంట్స్ అరుదుగా జరుగుతుంటాయి. అది రోటరీ లాంటి ఆర్గనైజేషన్స్ ముందుకు రావడం, ప్రతి సంవత్సరం ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేయడం నిజంగా విజయనగరం స్కూల్స్ అందరికీ కూడా ఇలాంటి ఆపర్చునిటీ ఉపయోగించుకోవాలనుకుంటున్నాం. దీనికి అంత ప్రొఫెషనల్గా అన్బయాస్డ్గా మేనేజ్ చేస్తారు రోటరీ మెంబర్స్ అందరూ కూడా. ఎందుకంటే దీంట్లో బిజినెస్ లేదు, కమర్షియల్ యాంగిల్ లేదు. ఎవరు బిజినెస్లు వాళ్ళు వదిలేసి నెలంతా కూడా ఇలాంటి యాక్టివిటీస్ చేయటం
పిల్లల్ని ఇలాగ ఎంకరేజ్ చేయడం నిజంగా శుభపరిణామం. ఇలాంటి ఈవెంట్కి క్వీన్స్ అనేర్ హాస్పిటల్ ఎప్పుడు ముందే ఉంటుంది, అందుకే మేము టైటిల్ స్పాన్సర్గా ముందుకు వచ్చాం. వీళ్ళందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్గా సెప్టెంబర్ 30th ఎక్స్క్లూజివ్గా ఎస్ఎన్ లేక్ ప్యాలెస్లో అరేంజ్ చేయడం జరిగింది. సో ఇదందరూ కూడా అన్ని స్కూల్స్ ఉపయోగించుకుంటారని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈ నెల 9వ తేదీన అన్ని రెవెన్యూ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపడతామని విజయవంతం చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్ వేలపట్ల వీరభద్రస్వామి పిలుపునిచ్చారు. ఆయన నివాసంలో విజయనగరం, నెల్లిమర్ల, గజపతినగరం, ఎస్కోట నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, వైసీపీ నాయకులు సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వం రైతులకు ఎరువులు సరఫరా చేయడంలో విఫలమైందని, దానివలన రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఎరువులు సరఫరా చేయకపోవడంతో రైతులు దళారులకు చేతిలో దగాకు గురి అవుతున్నారని ఆవేదన వెల్లబుచ్చారు. రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని రెవెన్యూ డివిజనల్ అధికారి వారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సమావేశంలో ఎస్కోట, నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మన ప్రాంతానికి సంబంధించినటువంటి మా కాన్స్టిట్యున్సీ నుంచే మార్కెట్ చైర్మన్ ఉన్నాడు. ఇవాళ ఈ ఎరువుల కొరత వచ్చిందని అంటే ప్రధానంగా బాధ్యత అయిందే. ఆ శాఖకి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి, అనుబంధ సంస్థ మార్క్ఫెడ్. పూర్వం రోజుల్లో ఏమిటంటే మార్క్ఫెడ్కి సుమారుగా 50% ఎరువులన్నీ కూడా మార్క్ఫెడ్కి ఇచ్చి దాని ద్వారా మరి గ్రామాల్లో ఉన్నటువంటి మండలాల్లో కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి పిఎస్సిఎస్ అన్నిటికి కూడా ఎరువులు పంపించి ఆ ఎరువులన్నీ కూడా రైతులు సకాలంలో అందినట్టుగా పూర్వం రోజుల్లో పెద్దలు రాజశేఖర రెడ్డి గారు కానీ అంతకుముందు చంద్రబాబు నాయుడు పరిపాలనలో కానీ ఆ విధానం ఉండేది. పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ వ్యవస్థలో రైతాంగం పడకూడదు, మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయం దండగ కాదు పండగ, చంద్రబాబు నాయుడు దండగానంటే ఈయన పండగ అని చెప్పని వ్యవసాయానికి రైతులకి పెద్దపీట వేశారు. కాబట్టి మరి తండ్రి అడుగుజాడల్లో జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతులకి ఏ ఎరువులు కావాలన్నా విత్తనాలు కావాలన్నా రైతు భరోసా ద్వారా గడిచిన 5 సంవత్సరాలు కూడా ఎటువంటి కొరత ఎక్కడ రైతాంగం ఇబ్బంది పడకుండా రైతాంగం వ్యవసాయం చేసిన మొదలుకొని పండిన పంట గింజ కూడా ప్రతి గింజ కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసినటువంటి విధానాన్ని ఆ రోజున మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, మన మాజీ ముఖ్యమంత్రి గారు చేపట్టారు. కాబట్టి గత 5 సంవత్సరాలు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఇబ్బందులు లేవు. మరి ఇవాళ ఇబ్బందులు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా గొగ్గోలు పెడుతున్నారంటే వాళ్ళ పక్షాన మనందరం కూడా రేపు ధర్నా చేయవలసిన పరిస్థితి వచ్చిందనంటే దీనికి ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయో అని చెప్పి మీ అందరూ కూడా గమనించాలా. అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఎవరైనా ఫేక్ న్యూస్ ఇస్తే వాళ్ళు తాట తీస్తాను, అరెస్ట్ చేస్తాను, తక్కువ తీస్తాననే మాట. ఆయన నిరంతరం కూడా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ కార్యక్రమం జరగట్లేదు, ఆయన కిందనున్న అధికారులు పనిచేయట్లేదు, కిందనున్న శాసనసభ్యులు ఎవరు ఆయనకు అండదండలుగా ఉండట్లేదు, ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు. మాట్లాడితే ప్రతిదానికి మరి ప్రజల మీద మన మీద ఇబ్బంది పడే పరిస్థితి. మాటలను చూసుకుంటే తొక్క తీస్తా, తోలు తీస్తా, ఈ సంగతి తేలుస్తాననే మాట. మరి ఆంధ్రజ్యోతి పేపర్లోనే వచ్చింది, ఈనాడు పేపర్లోనే వచ్చింది, ఎరువులు ముందుగానే వచ్చాయి, వచ్చిన ఎరువులు బ్లాక్ మార్కెట్లో అమ్మేసుకున్నారు, మార్కెట్లో అమ్ముకున్నారు కనుకనే ఇప్పుడు ఎరువులు కొడుతుందని చెప్పి. ఇవాళ ఎరువులు కొనాలనుకుంటే యూరియా బస్తా కొనాలనుకుంటే 500 రూపాయలు యూరియా బస్తా అయితే 1500 రూపాయలు ఎక్స్ట్రా పెట్టవలసి వస్తుంది. గుళికని కొనాలి, వేపపిండి కొనాలి, లేకపోతే డిఏపి కొనాలి. అవి కొంటేనే యూరియా బస్తా ఇచ్చే పరిస్థితి ఉంది. ఇవాళ చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులందరూ కూడా. గతంలో కూడా పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ రోజు మనందరం కూడా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఒకసారి ధర్నా కూడా ఎరువుల మీద ధర్నా చేసాం. నిరంతరం కూడా ఈ ప్రభుత్వం ఏంటంటే ధర్నాలు చేస్తేనే ఏదైనా కార్యక్రమాలు ఇచ్చే కార్యక్రమం పెద్దలు చెప్పినట్టుగా అమ్మఒడి తల్లికి వందనం కానివ్వండి, లేదా మొన్ననే పెన్షన్లు వికలాంగులకు సంబంధించిన పెన్షన్లన్నీ కూడా మీరు అందరూ చూశారు. వికలాంగుల పెన్షన్లు అందరూ కూడా గతంలోని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కావాలని ఎవరు కూడా మరి అంగవైకల్యం లేకపోయినప్పుడు కూడా పెన్షన్లు రాయించుకొని తీసుకునే పరిస్థితి ఉందని చెప్పి మరి స్పీకర్ అనే మాటలు కానీ పెద్దలు అనే మాటలు కానీ చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకొని మళ్ళీ వాళ్ళకి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం. అంటే నిరంతరం కూడా ఆ కోతలతోనే ప్రభుత్వం నడిపిస్తుంది కార్యక్రమం. కనుక మనం ప్రతిపక్ష హోదాగా ప్రజల తరఫున పోరాటం చేయవలసిన బాధ్యత అవసరం ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. మాకంటే ఎక్కువ ప్రజల్లో తిరుగుతున్నాం, మీకే తెలుసు. ఏ ఒక్క పథకం కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. మరి దాన్ని ప్రతిపక్ష పార్టీగా మనం నిరంతరం నిలదీయవలసిన అవసరం, ప్రశ్నించవలసిన బాధ్యత మన మీద ఉంది. కార్యక్రమం చేసేటప్పుడు దయచేసి మళ్ళా మనకి కింద స్థాయి వరకు ఆ సమాచారం వెళ్ళే విధంగా ఆలోచన చేయండి అని దయచేసి మీకు చెప్తున్నాం. ఏదో మనకు చెప్పారు కాబట్టి
మనతో ఉన్న 2-3 వెళ్తామని కాకుండా ప్రతి గ్రామం నుంచి పట్టణంలో అయితే ప్రతి వార్డు ప్రతి ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి కూడా రిప్రజెంటేషన్ ఉండే విధంగా చేస్తున్న కార్యక్రమం ఇటు ప్రెస్ మూలంగా అటు వ్యక్తిగతంగా కూడా ఎక్కువ మందికి ఆ కార్యక్రమాన్ని చేరే విధంగా ఆలోచన చేయమని మరి వేదిక మీద ఉన్న పెద్దలు వేదిక ముందున్న నాయకుల్ని కోరుతున్నాం. సంవత్సరం 3 నెలల కాలంలోనే ఈ ప్రభుత్వ వైఫల్యం ప్రజల్లోకి వచ్చింది. ప్రజలు ఊహించిన విధంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా పెరిగిందని ఈ సందర్భంగా చెబుతూ అధికారం ఉన్నా అధికారం లేకపోయినా అధికారం ఉండేటప్పుడు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ గడప గడప అనే పేరిట నిరంతరం ప్రజల్లో తిరిగిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు అధికారం లేకపోయినా ప్రజల తరపున ప్రశ్నిస్తాం, ప్రజల తరపున అవసరమైతే రోడ్డు మీద నిలబడతామని చెప్పాలన్న బాధ్యత జవహర్ నవోదయ స్కూల్ ఉపాధ్యాయుల నియామకం కోసం జేసీ ఛాంబర్లో ఈరోజు ఇంటర్వ్యూలు నిర్వహించారు. జేసీ సేతుమాధవన్, డిఈఓ మాణిక్యం నాయుడు, జవహర్ నవోదయ ప్రిన్సిపాల్ దుర్గా ప్రసాద్, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ కమిటీ ఈ ఇంటర్వ్యూలను నిర్వహించారు. పీజీటీ ఇంగ్లీష్ పోస్టు 1, ఫిజిక్స్ పోస్టు 1, లెక్కలు 2 పోస్టుల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించారు. 1 సంవత్సర కాలానికి కాంట్రాక్ట్ విధానంలో పనిచేయడానికి ఎంపికలు నిర్వహించారు. మెరిట్లో వచ్చిన వారిని నియమించడం జరుగుతుందని జేసీ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కొత్తవలస గ్రామంలో రజక కుటుంబంపై పెత్తందారులు దాడి చేసి ఒక మహిళను హత్య చేశారని, హత్య చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని జిల్లా రజక సమాఖ్య అధ్యక్షుడు జి సత్యారావు డిమాండ్ చేశారు. జిల్లా రజక సమాఖ్య ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రజకులకు రక్షణ కొరవైందని, అగ్రవర్ణాల వారు భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రజకులపై చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రజకులకు సామాజిక భద్రత చట్టం రూపొందించాలని కోరారు. కార్యక్రమంలో ఎం పైడిరాజు, వి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. వినాయకుడి చవితి కోసం అక్కడ వెళ్ళి అక్కడ ఆపండి ఒకసారి అని అన్నారట. అనిన దానికే అంత దాడులు చేసి కొట్టేశారంటే అంత చాలా దారుణంగా ఉంది. అయితే చాలా మట్టుకి ఆవిడ చనిపోయింది కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాలని అనుకుంటున్నాము. అయితే చాలామంది కూడా దెబ్బలు కూడా తిన్నారు. వాళ్ళని కూడా ప్రభుత్వం ఆడుకోవాలి, వాళ్ళకి న్యాయం చేయిస్తారని మేము కోరుకుంటున్నాము. అయితే జిల్లాలో మాత్రం ఐక్యవేదిగా మేమంతా కూడా ఈ విషయంలో మాత్రం సంఘాలన్నీ కూడా ఐక్యవేద చేసి ఇంకా పోరాటం ఇది కానీ సాగపోతే మాకు న్యాయం జరగకపోతే సాధిస్తామని అందరికీ ఐకమత్యం చేసి చేస్తాము. అయితే ఇటు పరిస్థితుల్లో మాత్రం మా రజకులకు మాత్రం చట్ట ప్రకారంగా చెప్పాలనుకుంటే మమ్మల్ని అందరూ చాలా దూరంగా ఆలోచిస్తే దారుణంగా చేస్తాను. కాబట్టి మాకు న్యాయం జరగాలి, రజకులు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలనుకుంటున్నాం. అయితే రజకులు అంటే ఏంటంటే వాళ్ళు ఏమి కాకుండా తీసి పారేసి లేట్ చేస్తారనేసి ఇప్పుడు రాజకీయ నాయకులు లావ్ అయిపోయి సాగులో లేట్ చేస్తారని లెక్కల్లో వచ్చేది. కాబట్టి ఈ విషయంలో మాత్రం పోరాడితే ఆగేది కాదు. వాళ్ళకి న్యాయం జరిగిన దాకా కూడా ఇది పోరాటం సాగిస్తుంటాం. అయితే ఈ విషయంలో అంటే ఇక్కడ మేము ఉన్న విజయనగరంలో ఉన్న మాకు రాత్రి తెలిసింది కాబట్టి ఇప్పుడు వెంటనే కార్యక్రమం తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కొంతమంది వచ్చాం. ఈ మళ్ళీ ఇదేమని కానీ ఏమైనా తేడాగా ఉన్నట్టయితే జనాన్ని బాగా మోపు చేసి ర్యాలీ పెట్టి చాలా వ్యతిరేకం చేస్తాం అనుకుంటాను. మా వాళ్ళు ప్రత్యేకంగా న్యాయం జరగాలి. మాత్రం ఆ చచ్చిపోయిన వాళ్ళు మాత్రం గవర్నమెంట్ ఆదుకోవాలి, వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆదుకొని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం ఉంది కాబట్టి చెప్తాను. ప్రతిభ కల క్రీడాకారులను ప్రోత్సహించడం చాలా ఆనందంగా ఉందని బ్యాడ్మింటన్ కోచ్ శ్రీనివాస్ అన్నారు. ఈరోజు స్థానిక బ్యాడ్మింటన్ కోర్టులో నేషనల్ స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు విజయనగరం బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంకేబి శ్రీను బ్యాడ్మింటన్ ర్యాకెట్స్ను అందజేశారు. అండర్-11 విభాగంలో గోవా, ముంబై, కలకత్తాలో జరిగిన నేషనల్ స్థాయి పోటీల్లో విజయ దుందుభి మోగించి జిల్లా కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపు చేశారని అన్నారు. ఇలా క్రీడాకారులను ప్రోత్సహించడం వలన వారిలో ప్రత్యేక శ్రద్ధ పెరుగుతుందని అన్నారు. మన విజయనగరంలో డిఎస్ఏ ఇండోర్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న క్రీడాకారులకు ఎంతో
సహాయం చేయడానికి ముందుకొచ్చిన మన విడిబి అంటే విజయనగరం డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ చాటి చెప్పుకుంది. ఎందుకంటే గత నెలలో జరిగిన విజయనగరం డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ పోటీల్లో నైపుణ్యం గల అంటే ఎవరైతే బాగా ఆడారో అని మన విసిబిఏ ప్రెసిడెంట్ ఎంకేబి శ్రీని గారు గుర్తించి కె జస్విత అండ్ పి జోషి కృష్ణకి 3,000 రూపాయలు ర్యాకెట్ గల నగదు బహుమతి ర్యాకెట్ గలని ఈరోజు అందజేయడం జరిగింది. అలాగే వారితో పాటు ముఖ్య అతిథులు విజయనగరం డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కెఏ నాయుడు గారు, అలాగే డాక్టర్ విఎస్ ప్రసాద్ గారు, సెక్రటరీ నున్నా సురేష్ గారు పాల్గొని ఇలాంటి క్రీడాకారులు మరింత మంది విజయనగరం నుంచి పై స్థాయి నేషనల్స్ లెవెల్లో ఆల్రెడీ కే జస్విత అమ్మాయి నేషనల్స్లో గోవా అండ్ ముంబై కోల్కతాలో జరిగిన నేషనల్స్లో పాల్గొంది. ఇందులో మరిన్ని నెక్స్ట్ టైం బెంగళూరు అండ్ హైదరాబాద్ జరిగే నేషనల్స్లో వీళ్ళిద్దరు కూడా మంచి మంచి విజయాలు రాణించాలని వారు ఆశించి ఏదో సాయం చేశారు. కాకుండాను ఒక విధంగా మనీ ఇచ్చేదానికన్నా ర్యాకెట్ ఇస్తే కొంచెం వాడడానికి గుర్తింపు ఉంటుందని వాళ్ళు ఎంకేవి శ్రీని గారు స్పాన్సర్ చేయడం జరిగింది. ఇలాంటి సాయం చేయడం చాలామంది ఉండడం వల్ల మాకు కోచ్గాను నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే మరింత క్రీడాకారులకు ఎలాంటి ప్రోత్సాహం జరుగుతుందని భావించి ఉంటాను. చిన్నపాటి వర్షానికే కలెక్టరేట్ ఆవరణం నీటితో నిండిపోతోంది. కలెక్టరేట్ ఇన్గేట్ నుండి ఎడమవైపుకు వెళ్లే దారిలో ఎక్కువ మొత్తంలో వర్షం నీరు నిల్వ ఉండిపోతుంది. దీంతో అటువైపు వెళ్లే ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు. అధికారులు కూడా కలెక్టరేట్లోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుంది. బైకులు, కార్లు వెళ్లేటప్పుడు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కలెక్టరేట్లోనే వర్షం నీరు నిల్వ ఉండిపోతుంది అంటే మిగతా ప్రాంతాల్లో ఏ పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. వర్షం పడేటప్పుడు వర్షపు నీరు డ్రైనేజీలోకి వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటే ఈ నీరు నిల్వ ఉండదు. కానీ ఈ విషయంపై అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కాని ప్రశ్నగానే మిగిలిపోయింది. గతంలో కలెక్టరేట్లోనికి వెళ్లే ప్రాంతంలో వర్షం నీరు నిల్వ ఉండిపోతే గతంలో వాజీ ఛానల్ ఎన్నోసార్లు వార్తలు ప్రచారం చేసింది. ఆ వార్తలకు స్పందించిన గత కలెక్టర్ సూర్యకుమారి అప్పుడు ఆ ప్రాంతంలో నీరు నిలవకుండా సీసీ రోడ్డు వేసి చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు కూడా అదే మాదిరిగా క్యాంటీన్కి వెళ్లే ప్రాంతంలో వర్షపు నీరు నిల్వ ఉండిపోతుంది. పీజీఆర్ఎస్ జరిగిన రోజు లేక పీజీఆర్ఎస్ కంటే ముందు రోజు వర్షం పడితే మాత్రం అర్జీదారులు ఇంకా తీవ్ర అవస్థలు పడుతున్నారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. పరిధిలో ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికి అనేక సుదీర్ఘ ప్రాంతాల నుంచి ప్రజలు వస్తారు. ఈ ప్రాంతంలో కనీసం ఇక్కడ నీరు స్తంభించిపోయి ఉంటే ఇక్కడ జారి పడిపోతామేమని పాదచారులు, బండి మీద వెళ్ళే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి అధికారులారా మీరు ఉండే ప్రాంతంలో మీ మంచి రోడ్లు వేసి ఇక్కడ పరిశుభ్రతగా ఉండే విధంగా చూడాలి. ఇక్కడ మురికి నీరు ఎంత ఉంటే దీని ద్వారా దోమలు చేరి రోగాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి జిల్లా అధికారులు కలెక్టరేట్ పరిసరాల ప్రాంతంలోనైనా కనీసం పట్టించుకొని ఈ సమస్యను పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం. కొందరు విభిన్న ప్రతిభావంతులకు పెన్షన్ల పునఃపరిశీలనలో నోటీసులు ఇవ్వడం జరిగిందని, నోటీసులు ఇచ్చిన వారందరికీ సెప్టెంబర్ నెలలో పెన్షన్లు ఇవ్వడం జరిగిందని డిఆర్డీఏ పీడీ పాని శ్రీనివాస్ పేర్కొన్నారు. తన కార్యాలయంలో ఆయన ఈరోజు వాజీ న్యూస్తో మాట్లాడారు. విభిన్న ప్రతిభావంతులు ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని సూచించారు. ప్రభుత్వం ఆదేశాలతో అర్హత ఉందో లేదో చూసి మళ్లీ పునఃపరిశీలన చేసిన తర్వాత పెన్షన్ తొలగింపు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని అన్నారు. అంతవరకు విభిన్న ప్రతిభావంతులు భయపడవలసిన అవసరం లేదని అన్నారు. పునఃపరిశీలన మరింత సమయం పట్టే అవకాశం ఉందని అన్నారు. ఈ నెల మొత్తం 2,74,186 మంది లబ్ధిదారులకు 116.19 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని అన్నారు. మన విజయనగరం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ పథకం కింద మనం
ఎవ్రీ మంత్ లాగే మొన్న నెల కూడా 2,74,186 మందికి పెన్షన్స్ ఇచ్చాం. దీనికి దాదాపు 116.19 కోట్ల మనీని మనం డిస్బర్స్ చేసాం. అయితే ఈ పెన్షన్కి సంబంధించి మనకి లాస్ట్లో సదరం రీఅసెస్మెంట్ అని చెప్పేసి పెట్టాం. అంటే కొంతమంది ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డిజేబుల్డ్ కేటగిరీలోనే డిఫరెంట్ కేటగిరీస్లో పెన్షన్స్ తీసుకుంటున్నారనే ఇన్ఫర్మేషన్ మీద గవర్నమెంట్ సదరం రీఅసెస్మెంట్ని కండక్ట్ చేయమని చెప్పేసి మనకు చెప్పింది. దాని ప్రకారం రీఅసెస్మెంట్ చేసి ఎవరికైతే బిలో 40% డిజబిలిటీ ఉంది అని అనుకున్నామో వాళ్ళందరికీ నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. సో దాంతో ఆ నోటీసులు అందుకున్న వాళ్ళంతా పెన్షన్ రాదేమో అని కొంత టెన్షన్ పడ్డారు. దానికి మళ్ళీ గవర్నమెంట్ కన్సిడర్ చేస్తూ నోటీసులు ఇచ్చినంత మాత్రాన ఇన్ఎలిజిబిలిటీ కాదు, వాళ్ళని మళ్ళీ అసెస్ చేసిన తర్వాత వెదర్ దే ఆర్ ఎలిజిబుల్ ఆర్ నాట్ అని డిసైడ్ అయ్యేంత వరకు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ పెన్షన్స్ అని డిసైడ్ చేసుకుంది. కాబట్టి మొన్న నెల ఒక్కరికి కూడా పెన్షన్ ఆగకుండా అందరికీ యాజ్ ఇట్ ఈస్గానే మనం పెన్షన్స్ డిస్బర్స్ చేయడం జరిగింది. అంటే మళ్ళీ దీని మీద గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకునేంత వరకు పెన్షన్స్ అయితే కంటిన్యూ అవుతాయి. ఏ ఒక్కరు కూడా ప్యానిక్ అవ్వక్కర్లేదు, టెన్షన్ పడాల్సిన పరిస్థితి లేదు. ఇకపోతే ఎవరికైతే నోటీసులు అందించారో వాళ్ళకి మళ్ళీ సదరం రీఅసెస్మెంట్ ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనేది గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మళ్ళీ మనం సదరం రీఅసెస్మెంట్ షెడ్యూల్ వేస్తే మళ్ళీ ఇండివిజువల్కి సెపరేట్గా నోటీసులు ఇచ్చి అటెండ్ అవ్వమంటాము. అయితే ప్రస్తుత తరుణంలో అయితే మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా స్టేటస్ కోని మెయింటైన్ చేస్తూ ఈ నెల కూడా పెన్షన్స్ అందరికీ ఇచ్చేసాం కాబట్టి ఇదే కంటిన్యూ అవుతుంది గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ మనకు వచ్చేంత వరకు. గణపతి బప్పా మోరియా, ఏదయ్యా మాకు యూరియా అంటూ ప్రజలు వేడుకుంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదంటూ మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న ద్వారా ప్రభుత్వాన్ని విమర్శించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ డిప్యూటీ సీఎం రాజన్న ద్వారా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు బాంధవుడుగా తనను తాను చెప్పుకుంటున్న చంద్రబాబు రైతులకు యూరియా అందించడంలో విఫలమయ్యారని, యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మన రాష్ట్రంలో వరి పంటలు ఎక్కువగా సాగు చేస్తారని, ఈ పంటకు రైతులు యూరియానే ఎక్కువగా ఉపయోగిస్తారని, అలాంటప్పుడు ఒక్క రైతుకి ఒక యూరియా బస్తా ఇస్తే రైతులు పంటలు ఎలా పండిస్తారో ప్రభుత్వం ఆలోచించాలని అన్నారు. మీరు గత ప్రభుత్వంలో చూశారు, జగన్ ప్రభుత్వం ఎరువులు కావాలంటే రైతు భరోసా కేంద్రం ఉన్నది. అదేవిధంగా పురుగు మందులు కావాలంటే రైతు భరోసా కేంద్రం ఉన్నది. చివరికి మీ పంటను అమ్మడానికి అంటే ప్రభుత్వం తరఫున కొనడానికి కూడా రైతు భరోసా కేంద్రం ఉంది. మరి ఈరోజు అన్ని రైతు భరోసా కేంద్రాలు ఉన్న తర్వాత వాటిని ఎందుకు ఈ ప్రభుత్వం వినియోగించుకోవడం లేదు? కొన్ని చోట్ల అద్దెకిస్తున్నట్టు కూడా నేను చూస్తున్నాను. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు కూడా పేపర్లు చూస్తున్నాను. రైతు భరోసా కేంద్రాలు అనేది రైతుల కోసం పెట్టినవి. పంట వేస్తుండేటప్పుడు డిఏపి ఇస్తాం మనం. అలాగా పంట పెరుగుతున్న కొద్ది యూరియా వేయాలి. యూరియా పంట పెరుగుతున్నప్పుడు పంటతో డిఏపితో కలిపి కొంతమంది వేస్తారు, పంట పెరుగుతున్నది కూడా వేస్తారు, పొట్ట నమ్మలకు వస్తున్నప్పుడు వేస్తారు, పూట దశలో కూడా వేస్తారు. 3 సార్లు కూడా రైతులు వేస్తుంటారండి. ఎస్కోట ఎమ్మెల్యే కోల లలిత్ కుమారి ఆధ్వర్యంలో లక్కవరపుకోట మండలం కేంద్రంలో గల స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే లలిత్ కుమారి చేతుల మీదుగా ఎస్కోట నియోజకవర్గంలోని 16 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ కేంద్రంగా 12,93,303 రూపాయలు విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నారని అన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో దాదాపు 2.5 కోట్లకు పైగా నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేశామని తెలిపారు. అనంతరం చెక్కులు అందుకున్న లబ్ధిదారులు మాట్లాడుతూ వైద్య సహాయం కోసం సీఎం చంద్రబాబు అందించిన నిధులు తమకు అందేలా కృషి చేసిన ఎమ్మెల్యే కోల లలిత్ కుమార్కి కృతజ్ఞతలు తెలిపారు. నాకు కిడ్నీ ఇన్ఫెక్షన్ అండ్ బాడీ ఇన్ఫెక్షన్ అయినది. నాకు 1,50,000 దాకా ఖర్చు అయింది. ఏం చేయాలో తెలియకపోతే మా ఎమ్మెల్యే గారు కోల లలిత్ కుమార్ గారి దగ్గరికి వచ్చి వేడుకుంటే అతను ఆవిడ సీఎం ఫండ్ నుంచి ఒక 70,000 రూపాయలు తక్షణం ఇప్పించారు. ఆవిడకి సీఎం గారి చంద్రబాబు నాయుడుకి మా ధన్యవాదాలు. ఎస్కోట పట్టణ కేంద్రంలో భూపందుకున్న ప్రధాన రహదారి పక్కన గల డ్రైనేజ్ పనులు, హైస్కూల్కు ఆనుకుని ఉన్న కాలువ పనులు జరుగుతుండగా రెండవ వైపు పనులను ఈరోజు ప్రారంభించారు. కొంతమంది షాపుల వారికి ఇప్పటి వరకు సమయం ఇచ్చినా
ఖాళీ చేయకపోవడంతో తహసీల్దార్ డి శ్రీనివాసరావు మరియు పంచాయతీ వారు ఆధ్వర్యంలో సదరు దుకాణదారులను ఖాళీ చేయించి కాలువ పనులు ప్రారంభించడానికి లైన్ క్లియర్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీలు నిరసన కార్యక్రమాలను చేపట్టాయి. అందులో భాగంగా విజయనగరం పట్టణంలో కమ్యూనిస్టు పార్టీలు విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిస్టు పార్టీ నాయకులు మాట్లాడుతూ ట్రంప్ నాకు చిరకాల మిత్రుడని ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కావాలని ప్రచారం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు ట్రంప్ నిర్ణయాలపై ఎందుకు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ప్రశ్నించారు. సుంకాల మోతతో భారత ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేయాలని చూస్తున్న ట్రంప్కి మోదీ వత్తాసు పలుకుతున్నారని దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకు ధీటుగా ప్రధాని నరేంద్ర
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీలు నిరసన కార్యక్రమాలను చేపట్టాయి. అందులో భాగంగా విజయనగరం పట్టణంలో కమ్యూనిస్టు పార్టీలు విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిస్టు పార్టీ నాయకులు మాట్లాడుతూ ట్రంప్ నాకు చిరకాల మిత్రుడని, ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కావాలని ప్రచారం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు ట్రంప్ నిర్ణయాలపై ఎందుకు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ప్రశ్నించారు. సుంకాల మోతతో భారత ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేయాలని చూస్తున్న ట్రంప్కి మోదీ వత్తాసు ఎందుకు పలుకుతున్నారో దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పారు. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకు ధీటుగా ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీలు తీవ్ర పోరాటం చేస్తాయని హెచ్చరించారు. అమెరికాకి 40% ఉత్పత్తులు ఇక్కడ నుండి వెళ్తున్నాయి. ఏటా $2,000 కోట్ల వ్యాపారం అవుతుంది. వాడేంటంటే షరతు అక్కడ నుండి వ్యవసాయ ఉత్పత్తులు భారతదేశానికి దిగుమతి చేసుకుంటాం, కానీ మీరు పన్నులు వేయకూడదు అని మోడీ గారికి చెప్తున్నాడు అమెరికా ట్రంప్. అలాగే ఇవన్నీ కూడా వాడు భారాలు వేయకూడదు, వాడు భారాలు వేస్తాడు, మనం భారాలు వేయకూడదు, మనం వ్యాపారాలు చేయకూడదు, వాడు చెప్పినట్టు వినాలి. అలాగే రష్యాకి మీరు ఆయిల్ ఇస్తున్నారు, మీరు ఆయిల్ ఇవ్వకూడదు అంటే మన దేశ సార్వభౌమాధికారం ఏమైనట్టు? అంటే మనకు స్వేచ్ఛ లేదా, స్వతంత్రం లేదా? ఎవరికి సహాయం చేయాలో అమెరికా వాడు చెప్తాడా భారతదేశానికి? కాబట్టి భారతదేశం మీద ఇటువంటి ఆంక్షలు పెట్టి ఇబ్బందులు పెడతామన్నారు. అందుకని ఈరోజు మనం చెప్తున్న వామపక్షాలుగా మోడీ గారు మీరు ఎందుకు నోరు మూసుకున్నారు? ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు వ్యతిరేకించడం లేదు? ఇవాళ భారతదేశ సార్వభౌమత్వం దెబ్బ తగులుతూ ఉంటే, మన ఉత్పత్తులు కానీ ధరలు పడిపోతుంటే, ఇవాళ దేశ సంపదలో ఇవాళ జాతి ఇది చేపలు, రొయ్యలు ఏదైతే ఆ సంపద ఉందో సముద్ర తీరంలో ఉన్న చేపల రైతులు అలాగే రొయ్యల రైతులు ఇవాళ దారుణంగా దెబ్బతినేసాయి, ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇన్ని పడిపోతున్నాయి. అలాగే గార్మెంట్స్ కంపెనీ అనకాపల్లి, అలాగే బాపట్ల, గుంటూరు, మరి సత్యసాయి ఈ జిల్లాలో టెక్స్టైల్ రంగం, గార్మెంట్స్ రంగం ఉన్నాయి. దాంట్లో అత్యధిక మంది మహిళలు పనిచేస్తున్నారు. దీని భారం వల్ల ఆ పరిశ్రమలు మూతపడే ప్రమాదం ఉంది. అందుకని ఈ ప్రమాదం వల్ల మరి ఈ ప్రమాదం అంత జరుగుతున్నా, మన స్వతంత్రత లేకపోయినా, మన మీద దాడి చేస్తున్నా, ఆంక్షలు పెడుతున్నా ఈరోజు మోడీ గారు ఎందుకు మాట్లాడరు? పాదాల దగ్గర జీహుజర్ అని చెప్పేసి ఆడి బూట్లు కాళ్ళు పట్టుకుని వ్యవహారం చేస్తున్నాడు. విజయనగరం రింగ్ రోడ్లో గోల్డెన్ ట్రీ డెవలపర్స్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. యువత ఉత్సాహవంతంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రింగ్ రోడ్డు నుంచి నెల్లిమర్ల వరకు భుజాలపై పల్లకీలో స్వామి శోభాయాత్ర కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గోల్డెన్ ట్రీ డెవలపర్స్ చైర్మన్ బి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రతి ఏటా వినాయక నిమజ్జన ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని, అందరి సహకారంతో కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. సహకారం అందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. చంపావతి నదిలో విఘ్నేశ్వరుడు నిమజ్జనం చేయడం జరుగుతుందని సూచించారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కొత్త వలసలో మార్కెట్ కమిటీ కార్యవర్గ సమావేశం. మార్కెట్ కమిటీ భవనాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్న ఎస్కోట ఎమ్మెల్యే కోల లలిత కుమారి. ఈ నెల 9వ తేదీన రెవెన్యూ కార్యాలయం ఎదుట వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి. ట్రంప్ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వామపక్షాలు. ప్రధాని మోదీ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆరోపణ. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.